హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కామెడీ అండ్ ఇంట్రెస్టింగ్ విషయం ఫ్యాక్ట్ ఏంటంటే, సోషల్ మీడియాలో నేను కూడా మొన్నటి వరకు మన వీడియోలు ఎప్పటికీ ఫేమస్ అయితే మన ఛానల్ ఎప్పటికీ మానిటైజేషన్ అవుతుంది అని చెప్పి నేను చాలా ఫీల్ అవుతూ ఉండేదాన్ని. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఫేమస్ అవ్వకపోవడమే బెటర్ ఏమో. నార్మల్గా ఒక్కడుగు అట్లా వెళ్ళి ఏదో ఒక రోజుకి మానిటైజేషన్ అనే కొండని పట్టుకోవచ్చు, కానీ అమాంతంగా ఒకేసారి వెళ్ళిపోయి మానిటైజేషన్ అనే కొండని మనం పట్టుకోలేము. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఇట్లానే అయిపోయింది. సోషల్ మీడియాలో ఈరోజు ఒక వీడియో ట్రెండ్ అయింది అనుకోండి, ఆవిడని పైకి లేపేస్తారు. ఎక్కడికో ఆవిడ కావనవచ్చు, ఆయన కానివ్వచ్చు, ఎవరో ఒకరు ఏదైనా ఒక్క వ్యక్తి ఫేమస్ చేసేసి ఆ వ్యక్తిని వితిన్ 3-4 మంత్స్లో సోషల్ మీడియాలోనే డ్రాప్ చేసేస్తారనమాట. ఎంత ఎత్తుకి ఒకటేసారి ఎదుగుతామో అంతే స్పీడ్తో పడేస్తున్నారు. సో మెల్లమెల్లగా ఎదగడానికి ప్రయత్నించండి. ఒకటే వీడియోతో ఫేమస్ అయిపోవాలని ఎప్పుడు అనుకోకండి. సోషల్ మీడియాలోనే బాగా ఫేమస్ అయిపోయి సోషల్ మీడియాలోనే పేరు పోగొట్టుకుంటున్న వాళ్ళు, ట్రోలింగ్కి గురవుతున్న వాళ్ళు ఎవరో చూద్దాం. ఇప్పుడు వెంటనే ఒక వీడియో ఏదన్నా ఒక ఎక్స్ప్రెషన్ కానీ ఒక వీడియో కానీ వెంటనే ఫేమస్ అయిపోవడం, ఒక్కసారి ఒక్కరు మీమ్ చేసినా ఒక వీడియో రిలీజ్ చేసినా మీమర్స్ వాళ్ళు, ట్రోలింగ్ వాళ్ళు ఇంకా అదే కంటెంట్ అయిపోవడం. సో వాళ్ళు చేయడం వల్ల ప్రతి ఒక్క యూట్యూబర్స్ అందరూ ఇదే చేయడం, సో ఇదే అయిపోతుంది. సో వాళ్ళందరిలో ఫస్ట్ నాకు బాగా ట్రోలింగ్ చూసింది మోనాలిసా అని. దాని తర్వాత మోనాలిసా అని చూశాను, తను ఫేమస్ అయ్యింది, సినిమా హీరోయిన్ అయిపోయింది. దాని తర్వాత సినిమా ఆగిపోయింది, అరెస్ట్ అయ్యారు ఆ డైరెక్టర్, అయిపోయింది అక్కడితోటి. దాని తర్వాత ఏమైంది, పలికే చిట్టి పికిల్స్ వాళ్ళని ఫేమస్ చేశారు, దాన్ని మీరే క్లోజ్ చేపించేశారు. దాని తర్వాత అప్పుడు యూట్యూబ్లో ఒక సాంగ్ ఫేమస్ అయింది, ఒక తాతది, ఏంటిది అది సాంగ్ గుర్తు రావట్లేదు, కానీ ఆ తాత పల్లీలు అమ్ముతారు, ఆ పల్లీలు అమ్మే సాంగ్, ఆ తాతని కూడా ఫేమస్ చేసేసారు. అప్పుడు అరే అబ్బా పల్లీలు అమ్ముకున్నా బాగుండు కదా, మనము ఫేమస్ అయిపోవచ్చు అనుకున్నాను నేను. అప్పుడు తీరా చూస్తే ఆ తాత ఎక్కడున్నాడో తెలియదు. దాని తర్వాత మడత కుర్చీ అని చెప్పి ఆ తాతని ఫేమస్ చేశారు, ఆ తాత ఏమైపోయాడో తెలియదు. దాని తర్వాత ఒక ఆంటీ, ఒక ఏంటిది ఇది చెప్తానుండండి, వినాయక చవితి అప్పుడు ఒక ఆంటీ కూడా, ఆవిడ పేరు గుర్తులేదు నాకు, ఆ యూట్యూబ్లో ఆంటీ అని సెర్చ్ చేశారు, కానీ ఆవిడని ఫేమస్ చేశారు. ఇప్పుడు ఆవిడనే ట్రోల్ చేస్తున్నారు. అయిపోయిందా, అప్పుడేమో ఈ ఫిట్నెస్ గురించి వీళ్ళని ట్రోల్. సో ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో ఎవరైనా ఫేమస్ అయ్యి ట్రెండింగ్లో ఉన్నారు అంటే ఖచ్చితంగా ఒక 6 మంత్స్ 7 మంత్స్లో ఖచ్చితంగా సోషల్ మీడియానే వాళ్ళని డ్రాప్ చేసేస్తుంది. ఈ వి స్పార్కిల్ వినీలా గారిని హైప్ చేశారు, ఇప్పుడు ఆవిడ ట్రోలింగ్లో ఉన్నారు. అఘోరీని ట్రోల్ చేశారు, ఇప్పుడు ఆవిడ ట్రోలింగ్లోనే ఉన్నారు. వేణుస్వామి గారిని ట్రోల్ చేశారు, ఆయన అదే హైప్ చేశారు, ఇప్పుడు ఆయన ట్రోలింగ్లోనే ఉన్నారు. సో ఒక్క వీడియో 2 వీడియోలతో ఫేమస్ అయిపోవాలి అని చెప్పి అనుకోకండి. అండ్ ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా వీళ్ళందరూ కూడా ఇంకా ఒకటే పనిగా చేసిందే చేసి ఎందుకు అట్లాగా, ఇప్పుడు ఏదో అయిపోయింది ఇంక అక్కడితో ఆపేయాలి, ఆపట్లేదు కదా, ప్రతి ఒక్కరూ ఇదే ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు. సో 1-2 వీడియోలతో ఫేమస్ అవ్వాలని అనుకోండి. ఒకవేళ ఇన్స్టాగ్రామ్ ఒకరోజు, సోషల్ మీడియా ఒకరోజు మిమ్మల్ని హైప్ చేసినా కానీ అదే సోషల్ మీడియా 4 రోజుల తర్వాత మిమ్మల్ని తొక్కేస్తుంది, ఖచ్చితంగా తొక్కేస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకుని మెల్లగా ఎదగడానికి ప్రయత్నించండి, ఒకేసారి ఎదగాలని అనుకోకండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్.